హలో అందరికీ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది స్పూను పట్టుకుంటుంటే సౌండ్ వస్తుంది, అది ఇలా పెట్టుకున్నాను. మిడిల్ క్లాస్ పీపుల్. సో ఏంటంటే ఈవేళ ఏం మాట్లాడాలంటే ఫాస్టింగ్ గురించి. నేను లాస్ట్ ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని, ఎందుకంటే నాకు కొంచెం బ్లీడింగ్ ఇష్యూ ఉండింది లాస్ట్ ఇయర్. అర్థమయ్యేది కాదు, ఫాస్టింగ్ ఉంటే మళ్ళీ ఇంకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమోనని తెలిసేది కాదు. బట్ ఫాస్టింగ్ ఉండాలనిపించేది కానీ ఉండలేకపోయేదాన్ని, బికాజ్ ఐ ఆల్సో వర్క్ విత్ కిడ్స్. ఇట్లాంటి పిల్లల మీద ఇరిటేషన్ చూపించకూడదు, యూనో. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనేది ఉండడం వల్ల నేను ఎక్కువ ఫాస్టింగ్ చేయలేకపోయేదాన్ని. కానీ 2025లో నేను ఏమన్నా అచీవ్ చేశానంటే ఇది ఫాస్టింగ్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది చెప్పడానికి. అంటే మనసులో డిజైర్ ఉండాలి కానీ, అండ్ వెన్ యూ ఆ కోరికని దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ దేవుడు ఆ కోరిక ఎట్లా చేస్తాడనేది నేను చెప్పదలుచుకున్నాను. చిన్న టెస్ట్ అనమాట ఇది. ఏంటంటే నేను అనుకునేదాన్ని ఫాస్టింగ్ చేయాలని చేయలేకపోయేదాన్ని నేను. అప్పుడు ఫ్రైడే నాకు ఏంటంటే ఫాస్టింగ్ అంటే టీ తాగేసి ఫాస్టింగ్ అని నాకు అస్సలు నచ్చదు. చాలామంది చెప్తూ ఉంటారు కదా ఫాస్టింగ్ అండి అంటారు, చూస్తే 2-3 టీలు వేస్తారు, కానీ అది అసలు ఫాస్టింగ్ లెక్క రాదు. ఫాస్టింగ్ అంటే అసలు టీ కూడా తాగకూడదు. అలా నేను చెప్పేది ఆ ఫాస్టింగ్ గురించి. సో నేనేంటంటే ఒకవేళ ఫాస్టింగ్ చేస్తే టీ కూడా తాగకూడదు, నో షుగర్స్ అని నేను చాలా గట్టిగా పెట్టుకున్నాను మనసులో, కానీ అవ్వేది కాదు. కానీ ఆ టీ తాగకుండా 11 వరకు, తర్వాత 11కి టీ తాగి ఐస్ట్ డూ 11 కాదు, సారీ 11 కాదు 12కి మా ఫ్రైడే మా ఇంట్లో మా హస్బెండ్ ఉంటారు కాబట్టి నాకు 12కి టీ ఇచ్చేవాళ్ళు. సో అట్లాగా 12కి చాయ్ తాగేసి దెన్ 1 o'clockకి లంచ్ తిని అట్లాగా అంటే ఒక పూట చేశాను, ఓన్లీ ఒక్క పూట. లెంట్ కూడా నేను ఒక పూటే చేసేదాన్ని. లెంట్ కూడా 40 days ఫాలో చేస్తాను. లెంట్ నేను 40 days వేరే విధంగా ఫాలో అవుతాను, అంటే స్పెషల్ టైం ఫర్ ప్రేయర్స్ అట్లా ఇలా పెట్టుకుంటాను. కానీ ఫాస్టింగ్ అస్సలు ఎక్కువ ఉండలేకపోయేదాన్ని. చాలామంది నాన్ వెజ్ తింటే మానేస్తారు, అన్ని తింటారేమో కానీ నాన్ వెజ్ తినరు, అట్లా ఏ ఉంటాయి కొన్ని. కానీ నేను ఏంటంటే 40 daysకు ఒక టైం పెట్టుకుని 4 o'clock అర్లీ మార్నింగ్ అట్లా పెట్టుకోవడము, ఒక పూట తినకపోవడము, ఇలాంటివి పెట్టుకునేదాన్ని. చిన్న గోల్స్ పెట్టుకునేదాన్ని, ఎందుకంటే మన కెపాసిటీ మనకు తెలుసు కదా. అలా అంటే ఐఎమ్ ట్రైంగ్ టు బి జెన్యూన్. సో చాలా డిఫికల్ట్ అనిపించేది, పిల్లలతో పని చేయాలి కదా. ఇంకా అలాగా 1 నుంచి 3 వరకు వచ్చింది. అంటే చాయ్ తాగకుండా 3 వరకు ఉండి నేను చాయ్ తాగి, అంటే మనకు చాయ్ చాలా ఇంపార్టెంట్. చాయ్ అంటే టీ తాగి తర్వాత ఐస్ట్ కట్ డౌన్ అలా బ్రేక్ఫాస్ట్ని చేసేదాన్ని. సో అది అచీవ్ చేశాను నేను. అంటే నేను ఎప్పటివరకు చేశాను, అది ఆగస్ట్ వరకు అలాగే చేసేదాన్ని. వన్స్ a day ఫాస్టింగ్. ఇండియాలో కూడా అదే చేశాను, కానీ ఇంకెక్కువ ఇండియాలో ఎక్కువ చేయలేకపోయేదాన్ని. అలాగే తర్వాత ఇండియాలో వచ్చాక నాకు కొంచెం టైం ఉంది అండ్ కొంచెం నేను బ్రేక్ కూడా ఉన్నాను కదా. నేను అనుకున్నమాట, ఇప్పుడు నేను చేస్తాను దేవా, నాకు ప్లీజ్ హెల్ప్ మీ గాడ్ అని నేను జస్ట్ రియలీ ప్రే అన్నమాట. దేవా నాకు ఫాస్టింగ్ చేయాలని ఉంది, ప్లీజ్ హెల్ప్ మీ అని అలా ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు అసలు ట్రై చేసేదాన్ని, ఒక్కసారిగా రాలేదు. సెప్టెంబర్కి నాకు వచ్చింది. ఏంటంటే నాకు టీ ప్రాబ్లం కదా, ఫస్ట్ ముందు టీ తాగేసి 1 కప్పు, అప్పుడు ఎంత కొంత బ్రేక్ఫాస్ట్ తినేసి నేను 3 వరకు ఉండేదాన్ని. అంటే మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ అట్లా తినేసి 3 వరకు ఏమి తినకుండా, తర్వాత 3కి మళ్ళీ టీ తాగేసి అర్లీగా డిన్నర్ చేసాడు. ఇలా స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ మంత్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దోశ, ఇడ్లీ, వాట్ ఎవర్ విత్ ప్రోటీన్, మోస్ట్లీ ఐ ఈట్ విత్ ప్రోటీన్ తినేసి దీని అగైన్ మళ్ళీ 4 వరకు పెట్టాను. 4కి టీ తాగి 4కి నేను లంచ్ కుక్ చేసి నేను అప్పుడు తినేదాన్ని. అంటే వితిన్ 5 కల్లా విండో క్లోజ్. అలాగా అసలు చెప్తున్నానండి, నాకు దేవుడు నా కోరిక ఇన్నాళ్ళకి తీరింది అన్నమాట. సెప్టెంబర్, అక్టోబర్ నుంచి నవంబర్, ఇప్పుడు డిసెంబర్, అసలు ఇన్ని నెలల నుంచి నేను 2 పూటలు తింటున్నాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యలో ఏమి తినను అండ్ లేట్ నైట్ కూడా ఏం తినను. ఒక్కొక్కసారి ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వస్తే కొంచెం బ్రేక్ అవుతుంది, కానీ
ఇది ఒక లైఫ్ స్టైల్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు డిజైర్ ఉంది, కానీ నేను చేయలేకపోయేదాన్ని. ఇది నాకు దేవుడితో, ఇది నాకు హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. నేను దేవుడితో అడిగి దేవుడితో ప్రార్థన చేసుకున్నాకే సాధ్యమయ్యింది. నాకు అర్థమైంది ఏంటంటే, మనకున్న ప్రతి కోరికని ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టేస్తే ఆయన చూసుకుంటాడు. నేను ఎంతకాలము నేను ఫాస్టింగ్ చేయాలి అనుకున్నా కానీ కాలేదు. కానీ ఈసారి నేను ప్రార్థన చేసుకుని అన్నప్పుడు నాకు అది అయ్యింది. నేను పెద్దగా వెయిట్ లాస్ ఏమీ అవ్వలేదు, కానీ నేను నిత్యం చెప్తున్నాను, నా హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయిపోయిందంటే చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఎలా అంటే ఐ టు హ్యావ్ లాట్ ఆఫ్ గ్యాస్ అండ్ బ్లోటింగ్ అన్నమాట, అది తగ్గిపోయింది. మై స్లీప్ ఈజ్ లైక్ ఇంప్రూవ్డ్ అ లాట్ అన్నమాట. అంటే ఎలా అంటే నేను 5-6 అవర్స్ కంటే ఎక్కువ పడుకునేదాన్ని కాదన్నమాట, అంటే ఎక్కువ నిద్రపోలేను. కానీ ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ స్లీపింగ్ ఫర్ లైక్ 7 hours, లైక్ లిటరలీ 7 hours. సమ్టైమ్స్ మధ్యాహ్నం పడుకున్నా కూడా నాకు నైట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఈ రెండు కూడా నాకు దేవుడు నాకు ఈ ఫాస్టింగ్కి ఇచ్చిన రివార్డ్ అనిపిస్తుంది నాకు. స్లీప్ అనేది వెరీ హ్యాపీ. నేను ఎవ్రీ సింగిల్ డే ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా లేదమ్మా నేను ఫాస్టింగ్ అని కూడా చెప్పట్లేదు బయటికి. లేదమ్మా ఐ జస్ట్ ఈట్ ఓన్లీ 2 times a day, ఈవినింగ్ వరకు ఇంకేం తినను అని చెప్తున్నా, కానీ ఫాస్టింగ్ అని కూడా చెప్పట్లేదు. అంటే నాకు దేవుడు అంత నార్మల్ చేసేసాడు ఈ విషయం. ఫస్ట్లో చెప్పాల్సి వచ్చేది, లేదండి నేను ఫాస్టింగ్లో ఉన్నాను అని. ఎందుకంటే వెన్ దే ఆఫర్ మనము చెప్పలేము కదా నువ్వు సమ్టైమ్స్. అలా కాకుండా ఇప్పుడు లేదండి అది ఐ జస్ట్ ఈట్ ఓన్లీ 2 times a day అని చెప్పి అసలు ఎవరు నన్ను ఫోర్స్ చేయట్లేదు, ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వట్లేదు. వీకెండ్స్ కొంచెం అటు ఇటు అవుతుంది, ఎందుకంటే టైమింగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా. కానీ నిజం చెప్తున్నాను, దేవుడు ఈ సంవత్సరం నాకు ఇది ఇచ్చినందుకు, అంటే నేనేం చెప్తున్నానంటే నేను చేశాను అని చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు మనకున్న విశ్వాసం కూడా దేవుడి దగ్గర నుంచే రావాలి. మన విశ్వాసం అంటే మన దేవుడిని విశ్వసిస్తున్నామంటే అది కూడా దేవుడి నుంచే రావాలంట. సో ఐ కెనాట్ బోస్ట్ అపాన్ మై సెల్ఫ్. కాకపోతే ఐఎమ్ ఏబుల్ టు సే దిస్ టు యూ. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పగలుగుతున్నాను నేను ఫాస్టింగ్లో ఉన్న బెనిఫిట్స్ గురించి. అంటే ఒక సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ సెల్ఫ్ కంట్రోల్ అంటే కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది దానివల్ల. అలాగే నాకు చాలా హెల్త్ చాలా బాగుంది. ఐ జస్ట్ టేక్ వైటమిన్ D once a week అండ్ మల్టీవైటమిన్ ఎవ్రీ డే, అంతే. మెగ్నీషియం అంతే. ఇంకేమి అసలు మెడిటేషన్ అసలు ఇంకేం ఉండవు ఇన్ జనరల్గా. అండ్ రెగ్యులర్ ఫుడ్ 2 times a day. వెరీ హెల్దీ ఫీలింగ్ లైట్. చాలా బాగుంది ఈ ఏజ్కి. చాలా హ్యాపీ ఏసీ. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కదా, మంచిగా ఎనర్జీ సస్టైన్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఐమ్ ఏబుల్ టు వర్క్ మోర్ ఫోకస్. ఎలా చెప్పినా ఒకసారి కిచెన్ నుంచి బయటకు వచ్చామంటే ఇంకా కిచెన్కి వెళ్ళే పని లేదు. ఈవినింగ్ 4 o'clock వరకు మా కిడ్స్ 4 o'clock వస్తారనమాట. ఇంకా 4 వరకు కిచెన్కి వెళ్ళే పని లేదు నాకు అసలు. బయటికి ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు, స్కూల్ పని మీద కదా, అసలు ఇంకా నాకు అసలు ఫోకస్ ఎక్కడ షిఫ్ట్ అవ్వట్లేదు. బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ గోన్ ఈట్ టిల్ 4 o'clock. ఇంకా 4 వరకు తినము అని తెలిసి అసలు ఎక్కడ ఫోకస్ షిఫ్ట్ అవ్వట్లేదు. సో గుడ్ మాట. ఫైనలీ అచీవ్డ్ అండ్ ఐ ప్రైజ్ గాడ్. ఐ థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్. నిజంగా ఐ కుడ్ అచీవ్ దిస్. అండ్ చూడండి, మనము ఫాస్టింగ్ చేయాలనుకోవడానికి 2 reasons. ఒకటి స్పిరిచువల్గా దేవుడితో దగ్గర ఉండడానికి, 2 మనకి అది చాలా బెనిఫిట్స్ మన బాడీకి. చాలా అంటే చాలా బెనిఫిట్స్. లైక్ నేను డాక్టర్ బర్గ్ని ఫాలో అవుతాను. ఆయన US బేస్డ్ డాక్టరు. ఆయన చెప్తాడు ఈ దుబాయ్ ముస్లిం కంట్రీస్ అంట, వేర్ దే ఫాలో ద రంజాన్ ఫర్ 40 days, క్యాన్సర్ చాలా తక్కువ అంట. బికాస్ దే ఫాస్ట్ లైక్ 12 to 12 చాలా తక్కువ అంట. అంటే ఎక్కువ ఫాస్టింగ్ చేసిన కాడ క్యాన్సర్ ఎక్కువ రాదంట. అది విన్నప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట, మనము దేవుడు చెప్తేనేమో ఒకలాగా వింటాం, డాక్టర్ చెప్తే ఫాస్టింగ్ ఈజ్ గుడ్ అని ఇంకోలాగా వింటాం. మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. కానీ దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ఎస్తేరు 3 రోజులు ఫాస్టింగ్ చేసి ఆ కింగ్ ఎదురుకుండా వెళ్ళింది. యేసయ్య గాడ్ హిమ్సెల్ఫ్ 40 days and night. అంటే ఒక హ్యూమన్ ఓన్లీ కెన్ ఫాస్ట్ ఓన్లీ ఫర్ 40 days and night అంట. ఈ ఫాస్టెడ్ అంటే ఆ హ్యూమన్ బాడీలో ఉన్నందుకు ఈజ్ గాడ్ ఆఫ్ కోర్స్. అలాగా జీసస్ ఫాస్టెడ్. అలాగా ఫాస్టింగ్ మనకి ఎంత మంచిదో అంటే ఎంత మంచిది. మీరు కూడా ఏమైనా ఫాస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ముందు దేవుడిని అడగండి.
దేవుడిని అడిగి ప్రార్థన చేసుకొని అప్పుడు ప్రార్థన చేసుకోండి. మనకి చాలా మంచిది ఫాస్టింగ్. అయితే నేనైతే హైలీ టెల్ ద పీపుల్, ఎస్పెషలీ అబౌవ్ 30 వాళ్ళైతే మనం ఇంకా అలవాటు చేసేసుకోవాలా. ఇది ఒక డెడికేషన్ టు గాడ్, డెడికేషన్ టు అవర్ సెల్ఫ్ అండ్ అవర్ బాడీ. ఇంకేం చెప్పాలంటే దేవుని అడిగినప్పుడు మాత్రం దేవుడు మన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. అది మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చాలా గొప్ప విషయం నాకు అచీవ్ అయిందని అనిపిస్తుంది. చాలా చిన్న విషయమే కానీ నాకు చాలా గొప్ప విషయం ఇది. ఇంకా ఈ సంవత్సరంలో చాలా మంచి జరిగాయి, మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. సో ఇదండి ఈరోజు నా ఫాస్టింగ్ గురించి. మీకు ఏమైనా నచ్చితే మీరు కూడా కామెంట్ చేయండి. బట్ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ గాడ్ ఇస్ సో రియల్. బిలీవ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్స్. బై. ప్రైజ్ ది లార్డ్.